హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4వ విడత రుణమాఫీ నిధులను విడుదల చేయడానికి అయితే సన్నాహాలు చేస్తోంది. దసరా లోపు 4వ విడత రుణమాఫీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది. అందుకు అవసరమైన ఖర్చు ముమ్మరం అయితే చేరున్నట్లు సమాచారం. రేషన్ కార్డులు లేకపోవడం, కుటుంబ నిర్ధారణ కాకపోవడం, ఆధార్లో తప్పులు, పెండింగ్ లో ఉన్న రైతుల సమాచారాన్ని సరిచేసి 4వ విడత రుణమాఫీ చేరున్నారు. ప్రస్తుత కుటుంబ నిర్ధారణ ప్రక్రియ వేగవంతం జరుపుతుండగా ఈ నెలాఖరు వరకు డేటా అప్లోడ్ పూర్తి చేయనున్నట్లు తెలిసింది. దసరా పండుగలోపు 4.25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు, ఈ మేరకు నిధులు సర్దుబాటుపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. 15 ఆగస్టు నాటికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 22 లక్షల మంది రైతులకు 17,934 కోట్ల రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే రేషన్ కార్డులు లేని రైతులు, కుటుంబ నిర్ధారణ కాని వారికి, ఆధార్, బ్యాంక్ ఖాతా పుస్తకాల్లో తప్పులు దొరికిన రైతులకు రుణమాఫీ చేయకుండా పెండింగ్ అయితే పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ కాని రైతులు 4,28,000 మంది ఉండగా, ఆధార్ ఇతర సాంకేతిక సమస్యలు ఉన్న రైతులు 1,26,000 మంది ఉన్నారు. మొత్తం కలిపి 5,54,000 మంది రైతుల ఖాతాలు పెండింగ్ లో అయితే పెట్టారు. పంట రుణమాఫీ యాప్ ను ప్రత్యేకంగా రూపొందించి వివరాలు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియను ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 4 వరకు రైతుల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించారు. ఆ తర్వాత నుంచి ఏవోలు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డులు సేకరించి సెల్ఫీలు దిగి రైతు నుంచి డిక్లరేషన్ తీసుకొని యాప్ లో అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు 70% నుంచి 80% పూర్తయింది. మంగళవారం నాటికి అందించిన సమాచారం మేరకు 4,28,000 మంది రైతుల్లో 3,10,000 మంది రైతులకు సంబంధించి ఫ్యామిలీ గ్రూపింగ్ అయితే పూర్తయిందని తెలిపారు. ఆధార్ మిస్ మ్యాచింగ్ అయిన 1,26,000 మంది రైతుల్లో ఇప్పటి వరకు 1,00,000 మంది రైతులు వివరాలు సరిచేసినట్లు తెలిపారు. ఈ నెలాఖరులోపు మరో 15,000 మంది వివరాలు అప్లోడ్ చేస్తామనే అంచనాతో వ్యవసాయ శాఖ అధికారులు అయితే ఉన్నారు. అంతా కలిపి దాదాపు 4.25 లక్షల మంది రైతులు 4వ విడత రుణమాఫీలో లబ్ధిదారులుగా అయితే ఉండనున్నారు. స్థానికంగా ఉన్న రైతుల కుటుంబ నిర్ధారణ డేటా అప్లోడ్ అయితే పూర్తయింది. ఇతర రాష్ట్రాలు, దేశాలు ఉన్న రైతులకు సంబంధించి డేటా అప్లోడ్ అయితే పెండింగ్ లో ఉంది. లోన్ తీసుకున్న రైతు కుటుంబంలో ఎవరో ఒకరు అందుబాటులో ఉన్న ఫోటో డిక్లరేషన్, సెల్ఫీ తీసుకొని అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరు అందుబాటులో లేకపోతే పెండింగ్ లో జాబితా అయితే పెట్టారు. ఏవోలు కూడా బ్యాంకుల నుంచి రైతుల వివరాలు తెలుసుకుని స్థానికంగా లేని వారికి ఫోన్లు చేసి సమాచారం ఇచ్చారు. అయితే కొందరు రైతులు ఇప్పటికీ రావడం లేదు. అలాంటి వారి డేటా అప్లోడ్ చేయడం లేదు. రేషన్ కార్డులు లేని వారిలో 1.18 లక్షల మంది రైతులు ఏవోలకు అందుబాటులోకి రాలేదు. ఆధార్ లో తప్పులున్న రైతులు 26,000 మందికి సంబంధించి సమాచారాన్ని సరిచేసే అంశం లో ఉంది. వీరిలో నెలాఖరు వరకు 15,000 మంది అందుబాటులోకి రావచ్చని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. నెలాఖరు వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసి దసరా లోపు రైతు రుణమాఫీ విడుదల చేస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు విడుదల చేయబోయే రైతు రుణమాఫీపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.